ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు రక్షకుడైన యేసయ్య ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షించారు. హల్లెలూయా. దినదినము ఆయన యొక్క కృపచేత, ఆయన ఆత్మచేత మనం ఈ విధంగా బలపరచబడి ఎదగడానికి ప్రభు మనకు సహాయం చేస్తున్నారు. అందుని బట్టి మానక మనం ప్రభు పేరట మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనకి మనం ప్రీతిపాత్రులుగా మనం జీవించాలి. ప్రభు ఆ విధంగా మన ఎడల తన కృపను ఇంకను విస్తరపరుస్తాడు, మనం ఆయనకు నమ్మకస్తులుగా ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గమనిస్తున్నాం ప్యారిస్ ఒలింపిక్స్ 2024. సో ప్యారిస్ దేశంలో జరిగిన ఒలింపిక్స్లో ఇంచుమించుగా అనేక దేశాలు, దరిదాపుగా 100 దేశాలకు పైగా పాల్పొందాయి. అనేక దేశాల్లో కూడా అందరూ పాల్పొందినప్పుడు వారు కొంతమంది పథకాలు సాధించారు, కొంతమంది అగ్రస్థానంలో ఉన్నారు, కొంతమంది అట్టడుగు స్థానంలో ఉన్నారు. మన ప్యారిస్ ఒలింపిక్స్ విషయంలో మనం చూస్తే మొట్టమొదటి స్థానంలో అమెరికా ఉంది, 71వ స్థానంలో మన ఇండియా ఉంది. మన ఇండియా తర్వాత కూడా వెనకాల ఉన్నారులేండి, ఇంకా కొంతమంది 84 స్థానం వరకు కొంతమంది ఉన్నారు. ఇక వాళ్ళు మరి కొంతమంది అయితే వాళ్ళకి ఏ పథకమో రాలేదు కనుక వాళ్ళ లిస్టులో కూడా చేర్చబడలేదు. ఎనివే, మనం భారతదేశపు ప్రజలుగా 140 కోట్లకు పైగా ఉన్న జనాభాలో మన భారతీయులు కేవలం 6 పథకాలు మాత్రమే సంపాదించారు. సో ఆ విధంగా ఈ యొక్క ఒలింపిక్లో మన భారతదేశానికి ఆ విధమైన తృప్తి కలిగింది. దేవుని బిడ్డలారా, గమనించి చూడాలి, అమెరికా దేశంలో 40కి పైగా గోల్డ్ మెడల్, టోటల్లీ వాళ్ళు 125-26 పైగా గోల్డ్ మెడల్స్, అన్ని మెడల్స్ కలిపి వాళ్ళు సాధించారు. సో ఈ యొక్క పరిస్థితులను మనం చూస్తున్నాం. శారీరకంగా ప్రతి విషయంలో వాళ్ళు గోల్డ్ మెడల్ సాధించాలంటే, లేకుంటే సిల్వర్ కానీ బ్రాంజ్ కానీ ఈ విధంగా సాధించాలంటే, పథకము సాధించాలంటే చెమట ఓర్చాలి, ప్రయాసపడాలి, కష్టపడాలి. ఇది దైవజనుడు ఆనాడు కూడా, పౌలు గారు కూడా ఆ రోజులు కూడా అంటాడు, పరుగు పందెమున పరుగెత్తువారు బహుమతి పొందడానికే పరుగెత్తుతారు, కానీ ఒక్కడికి మాత్రమే బహుమానం వస్తుంది. అది ఆ రోజుల్లో ఒలివ ఆకులతో చేసిన కిరీటం ఉండేది, ఒలివ ఆకులతో చేసిన కిరీటం. అది దైవజనుడు పౌలు అంటాడు, అది వాడిపోయే కిరీటం. మనమైతే పరుగెత్తి మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితాన్ని గురించి ఆయన అంటాడు, మనము పరుగెత్తే పరుగు పందెంలో మనకి ఇవ్వబడుతున్నటువంటి కిరీటం ఏంటంటే వాడబారని కిరీటం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విజయ రహస్యం ఏంటి? విజయ సామర్థ్యం, మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో విజయానికి సామర్థ్యత ఏంటి? దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క దాసుడు అంటాడు, సామర్థ్యత కలుగు చేసిన వాడు దేవుడే అని అంటున్నాడు. మనకు సామర్థ్యత దేవుని వల్లనే కలుగుతుంది. ఎప్పుడు, ఎలా వస్తుంది? సామర్థ్యత ఎప్పుడు వస్తుందంటే, మనం ఎంతగా దేవుని మీద విశ్వసిస్తామో, ఎంతగా దేవుని మనం నమ్ముకొని ఆయన మీద ఆనుకుంటామో, ఆత్మ సంబంధమైన ఈ జీవితంలో నీ ఎదుట ఉంచినటువంటి ఆ పరుగు పందెంలో నువ్వు వెళ్ళాలంటే నీకు మొదటి శత్రువు ఎవరంటే నీ శరీరమే. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరముకు వ్యతిరేకంగా పోరాడుచున్నవని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు, స్వభావాలు, కోరికలు ఆత్మ సంబంధంగా నిన్ను ఎదగనివ్వకుండా ఈ వైపు లాగటం వలన, శరీరం భూ సంబంధమైన వాటి వైపు లాగటం వలన నువ్వేం చేస్తున్నావంటే ఆత్మ సంబంధంగా గురి వద్దకు నువ్వు పరుగెత్తలేకుండా, నీ గమ్యాన్ని నువ్వు చేరుకోలేకుండా నీ జీవితంలో చాలా వరకు వెనకబడే ప్రమాదం ఏర్పడుతుంది. గనుక దైవజనుడు అంటాడు, ఆ యొక్క పరుగు పందెాన్ని గురించి చెప్తూ అంటాడు, పరుగు పందెమున పరిగెత్తువారు బహుమతి పొందాలని పరిగెత్తుతారు, కానీ ఒక్కడే ఆ కిరీటం పొందుతాడు. ఆ మాట చెప్పిన తర్వాత అని అంటాడు, నేను అనేకులకు బోధించిన పిదప భ్రష్టునైపోతానేమో అని నా శరీరమును నేను నలగొట్టుకుంటున్నాను అని. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున మన వ్యక్తిగత జీవితంలో దేవుని ఆత్మకి మనము చోటించిన వారమై
దేవుని యొక్క ఆత్మ ప్రకారంగా, ఆయన యొక్క చిత్త ప్రకారంగా మనం నడిపించబడుతూ శరీర క్రియలను మనం నిర్మూలపరచాలి. దైవజనుడైనటువంటి పౌలు రోమీయులకి రాసిన పత్రికలు 8వ అధ్యాయంలో అంటాడు, ఆత్మచేత మనము శరీర క్రియలను చంపినలా మనము జీవిస్తాము, లేక మనం విజయం సాధిస్తాము అని. ఆత్మచేత శరీర క్రియలను మనం చంపాలి. ఆత్మచేత శారీరక క్రియలు చంపడానికి మనం ఆత్మలో బలము పొందిన వారమై ప్రార్థనలో, దేవుని వాక్య ధ్యానంలో, దేవుని వాక్యం చదవటంలో, సహవాసంలో, దైవజనులతో ఐక్యతలో మనం ఈ విధంగా నడిపించబడినప్పుడే మన జీవితంలో మనము ఆత్మచేత శారీరక క్రియలను చంపేస్తాం. శారీరక క్రియలు ఏమవుతున్నాయి? ఏమో రాయబడి ఉంది, శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయి. అవేమనగా జారత్వం, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, మొత్తం లిస్టు దైవజనుడు గలతీ పత్రిక 5వ అధ్యాయంలో చాలా పెద్దగా వివరణాత్మకంగా ఇచ్చాడు. మరి ఈ రోజున మన వ్యక్తిగత జీవితంలో మనము ఆత్మకు చోటిస్తున్న వారమై ఉన్నామా? ఆత్మానుసారులుగా మనం కొనసాగించబడుతున్నామా? ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉంది, శరీరానుసారమైన మనసు మరణము అని దేవుని యొక్క ఆత్మ తేటగా హెచ్చరిస్తుంది. మరి ఈ రోజున మన జీవితాల్లో మనము విజయ సామర్థ్యం లేక మనము కూడా ఒక రోజున ఆ యొక్క ప్రభు దగ్గర కిరీటము పొందేటట్లుగా మన జీవితాల్లో మన ప్రయాసం, మనకు కూడా అక్కడ మెప్పు కలిగేటట్లుగా మనము ముందుకు కొనసాగించాలంటే ఆత్మ సంబంధులమైన మెలకువ జీవితం మనకు అవసరం. శరీర సంబంధంగా, శరీరానుసారులుగా ఈ భూ సంబంధంగా ఆస్తులు సంపాదించుకోవటం, భూ సంబంధంగా ఇళ్ళు, మిద్దెలు, మేడలు కూడబెట్టుకోవటం, వడ్డీ వ్యాపారం చేయటం, ఇలాగ రకరకాలైనటువంటి పనులు చేస్తూ మన జీవితాల్లో చాలా ఘోరంగా మనము లోక సంబంధంగానే పై వేలపటి అలంకరణకి చోటించి రకరకాలుగా బంగారాన్ని గురించి, విలువగల వస్త్రాల గురించి, వెండి బంగారం నగల గురించి వీటికి ప్రాధాన్యత ఇస్తున్నాం. లగ్జరీ కార్స్, లగ్జరీ లైఫ్, లగ్జరీ వీటి గురించి మనం ఎంతగా దైవజనురాలు యేసన్న గారి యొక్క చెల్లిలో అయిన మేరకు గారు చెప్పేవాళ్ళు ఏమనంటే, ఈ భూ సంబంధంగా ఎంత మనం సుఖాన్ని అనుభవిస్తామో అక్కడికి వెళ్ళి అంత నరకాన్ని మనం అనుభవిస్తాం. ఇక్కడెంత మనం ప్రభు కొరకు శ్రమ పడుతామో, ఇక్కడెంత ప్రభు కొరకు మనం త్యాగమవుతామో అక్కడ అంత నెమ్మది పొందుతాం. ఇది మేరకు గారి సొంత మాట కూడా కాదు, కానీ అక్కడ అబ్రహాము ధనవంతుడు లాజరు మధ్య జరిగినటువంటి విషయమై అబ్రహాము చెప్పిన మాట. అబ్రహాం అంటాడు, లాజరు అక్కడ యాతన పడ్డాడు, ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. అక్కడ నువ్వు సుఖపడ్డావు, ఇప్పుడు నువ్వు యాతన పడుతున్నావు అని. కనుక ఈ యొక్క ఉదయకాలం ముందు మన జీవితంలో మనము ఈ దైవ సంబంధమైనటువంటి విషయాల్ని మనం నేర్చుకున్నాం. ప్యారిస్ ఒలింపిక్లో పథకం సాధించడానికి వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు. వాళ్ళు ట్రైనర్స్ ద్వారా, ఫిజియోథెరపీ ద్వారా, లేకపోతే వాళ్ళ డైటీషియన్ ద్వారా, ఇలాగ వాళ్ళ యొక్క ట్రైనీస్ ఏమైతే చెప్తుంటారో ఆ విధంగా వాళ్ళ జీవితాలను జీవించి మనం చూసాం కదా. మన దేశానికి సంబంధించినటువంటి ఒక అథ్లెటిక్ ఆవిడ 100 గ్రాములు ఎక్కువైందని డిస్క్వాలిఫై అయిపోయింది. 100 గ్రాములు దాని పరిస్థితి ఏంటి ఆలోచించండి. ఆ 100 గ్రాములు కూడా ఆమె అధికమైందని ఆమెను డిస్క్వాలిఫై చేశారు. ఈరోజున మనం ఆధ్యాత్మికమైన జీవితంలో విజయం పొంది ప్రభుతో కూడా జయించిన వారమై ఆయనతో ఆయన సింహాసనంలోకి వెళ్ళాలి, కూర్చోవాలనంటే మరి మన జీవితంలో ఎంత దైవికమైన ఆసక్తి, వైరాగ్యం కలిగి ఉండాలి. మన హృదయం నిండా ఎంత రోషము, దైవికమైన ఆతృత మనం కలిగి ఉండాలి. 100 గ్రాములతోనే ఆమె డిస్క్వాలిఫై అయిపోతే పరలోకంలో చేరాలంటే ఆధ్యాత్మికంగా ఏ స్థాయిలో మనం ఉన్నాం, ఆధ్యాత్మికమైన జీవితంలో ఏ స్థితిని మనం కొనసాగిస్తున్నాం ఆలోచించండి. దేవుని బిడ్డలుగా మన జీవితంలో మనం ఆయనకు అప్పగించుకొని ఆత్మ ద్వారా, ఆత్మ సంబంధమైన వాగ్దానాల ద్వారా విశ్వాస సామర్థ్యతను ప్రభు కలుగు చేస్తున్నాడు. కనుక సామర్థ్యత కలుగు చేసిన వాడు ప్రభువే అని పౌలు గారు చెప్పారు. మాకు లేదంత సామర్థ్యత ఈ యొక్క ముందున్నటువంటి పరిస్థితిని జయించడానికి, కానీ సామర్థ్యత కలుగు చేసిన వాడు ప్రభు గనుక ఆయన్ని బట్టి మంచి పోరాటం నేను పోరాడాను, నా కొరకు నీతి కిరీటం వచ్చబడింది. మరి ఈ రోజున దేవుని సేవకుడిగాను, విశ్వాసిగాను, స్త్రీగా, పురుషుడిగా నువ్వు చెప్పగలవా?
నేను కూడా మంచి పోరాటం పోరాడాను. చనిపోయిన తర్వాత మన పలకల మీద, సమాధుల మీద మనోళ్ళు ఎవరో, మనకు సంబంధించిన బంధువులు ఎవరో రాయటం కాదు. బ్రతికి ఉన్నప్పుడే పౌలు గారు రాశారు. బ్రతికి ఉన్నప్పుడే పౌలు గారు చెప్తున్నారు, నేను వెడలిపోయే కాలము సమీపించింది, నా కొరకు నీతి కిరీటం ఉంది, నేను మంచి పోరాటం పోరాడాను. ఈరోజు నాదే విశ్వాసం, ధైర్యం మనం నిజంగా చెప్పగలమా? ఆ స్థితి ఎందుకు రాలేకపోతుంది మనలో? ఆలోచించి మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. ప్యారిస్ ఒలింపిక్లో అగ్రరాజ్యమైన అమెరికా మొదటి స్థానంలో నిలబడింది. మరి దేవుని దగ్గర మనం మొదటి స్థానంలో నిలబడగలుగుతున్నామా? దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన ద్వారా మేము మెప్పు పొందగలిగే స్థితిలో ఉన్నామా? ప్రార్థన చేసుకుందాం. ప్రభువుకు చెప్పండి, ప్రభువా, నేను జయించేటువంటి కృపను, శక్తిని నాకు ఇవ్వండి. నా చూపుల్లో, మాటల్లో, ఆలోచన, క్రియ, తలంపుల నడకలో నాకు విడుదల ఇవ్వండి. నా జీవితంలో ఈ విధమైనటువంటి స్థితి నుంచి నాకు విడుదల ఇవ్వండి. నేను ఈ సినిమాలు, సీరియళ్ళు చూడకుండా నాకు శక్తిని, కృపనిచ్చి నడిపించండి. నా మాటల్లో, చూపులో, ఆలోచనలో మార్పునివ్వండి అని మనం ఆయనకు అప్పగించుకున్నట్లయితే నిశ్చయముగా ఆయన మనకు సహాయం చేస్తాడు. ప్రభు మీకు తోడుగా ఉండి విశ్వాస మర్మముతో, విశ్వాస విజయ రహస్యముతో మనం ముందుకు సాగుదాం. ప్రభు కృప మనకు తోడుగా ఉండనుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఉదయకాలమందు మాతో మీరు మాట్లాడి, అయ్యా విశ్వాస విజయము, అయ్యా విజయం యొక్క రహస్యము, విజయం యొక్క సామర్థ్యాన్ని గురించి మాతో మీరు మాట్లాడారు. ఈ మాటలన్నీ విన్న మా జీవితాల్లో మేము అయ్యా క్షయమైపోయే వెండి బంగారాలు, లేక క్షయమైపోయే ఈ కిరీటాలు, లోక సంబంధమైనటువంటి మెడల్స్ కోసం కాదు, కానీ మహిమ కలిగిన దేవుడైన మీ ఎదుట మేము నిలబడిన రోజు ఒకటి వస్తుంది. ఆ రోజున మేము మీ ద్వారా అయ్యా మేము పొందవలసిన కిరీటాన్ని గురించి, పొందవలసినటువంటి మెప్పును గురించి, పొందవలసిన ఘనతను గురించి మీ యొక్క ఆత్మ ద్వారా ఉదయకాలం ముందు మాకు విషదపరిచారు. కనుక ఈ యొక్క ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రకారంగా మేము నాయన ఇతరులకు బోధించటం మాత్రమే కాదు, జీవిస్తూ మీ మహిమలో మీ ఎదుట మేము నిలబడేటట్లుగా అందరికీ కృప దయచేయండి. మేము శరీరాన్ని అయ్యా ఆత్మచేత శరీరపు క్రియలను నశింపచేస్తున్న వారమై ప్రతిదినం మీ యొక్క సన్నిధిలో ముందుకు సాగుతూ ఆత్మానుసారంగా మేము జీవిస్తూ మీ యొక్క సన్నిధిలో, మీ యొక్క మహిమలో మీ ఎదుట మేము నిలబడేటట్లుగా సహాయం వచ్చేయండి. ఈ మాటలని బిడ్డలందరి హృదయాల్లో పదిలపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృప మనకు తోడే ఉండి బలపరిచి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికి వందనాలు. నిజంగా మన జీవితం మహిమలో ప్రభు ఎదుట నిలబడాలి. ఆయన దగ్గర మన మెప్పు, ఘనత, మహిమ, కీర్తి కలగడానికి కారణమయ్యే విశ్వాసపు ఆత్మ సంబంధమైన జీవితంలో ముందుకు కొనసాగించబడాలని సేవకుడిగా కోరుకుంటున్నాను. ప్రభు మనందరినీ ఆ విధంగా సిద్ధపరచునుగాక. ఆమేన్.